కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెట్టిన డెడ్‌లైన్ ఇంకా ఆల్మోస్ట్ 90 రోజులు, 80 రోజులు ఉండొచ్చు. అయితే ఈలోగా మావోయిస్టు పార్టీ ఎందుకు బలహీనపడిపోతోంది? ఆ పార్టీ దాదాపు 60 ఏళ్లుగా చేస్తున్న పోరాటాలు సఫలమా? విఫలమా? అంటే అవేమైనా విజయాలను సాధించాయా? సాధించిందా ఆ పార్టీ? ఆ పార్టీ పోరాటాల వల్ల ఏమైనా మరి ఫలితాలు ప్రజలకు అందాయా? ఆ ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారా? లేదా? ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో అంటే ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఈ టెక్నాలజీని తట్టుకునే ఒక మెకానిజం, కౌంటర్ మెకానిజం పార్టీ ఆవిష్కరించుకోలేని కారణంగానే పార్టీ దెబ్బతిన్నదా? ఈ టెక్నాలజీ ఇట్లా బహుముఖంగా వస్తుందని ఆలోచనలు కానీ, అటువంటి ఊహ కానీ మరి మావోయిస్ట్ పార్టీ ఎందుకు కనిపెట్టలేకపోయింది? ఏమిటి? ఈ వైఫల్యాల కారణాలు ఎవరు? వీటన్నిటిపైన రకరకాల ఊహాగానాలు, చర్చలు, వ్యాస పరంపర పత్రికల్లో ఇవన్నీ చదువుతున్నాం. కొంతమంది అయితే ఇప్పుడు ఎవరైతే పార్టీలో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటి 70 దాకా ఉన్నారో, 70 ఏళ్ళ వయసులో ఉన్నారో, వాళ్ళందరికీ వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే బాగుండదేమో అని ఒక మిత్రుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అంటే అతను చెప్పింది ఏంటంటే, మారిన పరిస్థితుల గురించి, ముఖ్యంగా యుద్ధ రంగంలో వచ్చిన అనేక కొత్త ఆవిష్కరణలు, ఆయుధాలు, టెక్నాలజీ 1980s నాటి విప్లవకారులకు ఎవరికి విప్లవ నాయకత్వానికి తెలియదేమో అని కూడా అతను అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీనికి కౌంటర్గా మరొకరు ఇంకొక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కూడా చాలా ఆలోచించదగిన విధంగా ఉంది. అంటే ఆలోచింపజేసే విధంగా ఉంది ఆ పోస్ట్. అందులో అతను మెన్షన్ చేసింది ఏంటంటే, పోలీసు బలగాల వద్ద కూడా లేనంత బలమైన కమ్యూనికేషన్ ఏవైతే కమ్యూనికేషన్ డివైజెస్, ఉపకరణాలు అంటాం కదా, డివైజెస్ పీపుల్స్ వార్ పార్టీ దాదాపు 30 ఏళ్ల క్రితమే వాడిందని అతను ఆ పోస్ట్లో మెన్షన్ చేశాడు. 25 ఏళ్ల కిందటే వాడింది. నల్లమలలో క్యాంపు పెట్టినప్పుడు అంటే పీపుల్స్ వార్ పార్టీ అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని చిత్తూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో చిత్తూరు జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో సిబ్బంది మాట్లాడుకునే మాటల్ని కూడా తాము వినగలిగామని అతను అందులో పోస్ట్ చేశాడు. ఇది టెక్నాలజీ వల్ల పార్టీ దెబ్బతింటోంది. టెక్నాలజీని కౌంటర్ చేయడానికి మావోయిస్టుల దగ్గర సరైన ఒక మెకానిజం లేని కారణంగానే పూర్తిగా దెబ్బతినిపోతోంది అని దాన్ని ఖండిస్తూ 25 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట నల్లమల అడవుల్లో క్యాంపు పెట్టిన సందర్భంగా కూడా తాము వినదలుచుకుంటే చిత్తూరు జిల్లాలోని ఎస్పీ ఆఫీసులోని స్టాఫ్ ఏం మాట్లాడుకుంటున్నారో కూడా తాము విన్నట్టుగా ఒకరిద్దరు మాజీ మావోయిస్టులు చెప్తున్నారు. అంటే కమ్యూనికేషన్ అంటే అత్యాధునిక అమెరికన్ వైర్లెస్ సెట్లను అప్పటికే పీపుల్స్ వార్ సమకూర్చుకుందని, అట్లాగే కమ్యూనికేషన్ డివైజెస్ను కూడా పార్టీ ఆ రోజుల్లోనే సేకరించి వాడిందని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే అప్పటి నాయకత్వానికి ఇప్పుడు మారుతున్న పరిస్థితులు, అంటే వేగంగా సమాజంలో వస్తున్న పరిణామాలు, సాంకేతిక ఆవిష్కరణలు, ఆయుధాలు, టెక్నాలజీ ఇవేవి మావోయిస్టులకు తెలియవు అనడం కూడా సరైనది కాదన్న వాదన ఒకటి ఇప్పుడు వస్తుంది. మొదటి నుంచి కూడా ఏ విప్లవ పార్టీకి సాధ్యం కానంత స్థాయిలో మిలిటరీ సైన్స్ను అధ్యయనం చేయడం కానీ, డజన్ల కొద్దీ దానికి సంబంధించిన పుస్తకాలు రాసి ప్రచురించి క్యాడర్కు అందించడం అనేది 1996 నాటికే ప్రారంభమైందని కూడా వాళ్ళు అంటే ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం లేదు అనే దాన్ని విమర్శిస్తూ ఈ రకంగా కొన్ని పోస్టులు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా. రసాయన శాస్త్రం, పులి పంజా, కథా సరిస్సాగరం, తుపాకుల చరిత్ర, ఇట్లా అనేక పేర్లతో మిలిటరీ సైన్స్ గ్రంథాలను, అట్లాగే పంజాబ్లో ఖలిస్తాన్ మిలిటెన్సీ పూర్వపరాలను, ఖలిస్తాన్ ఉద్యమ పరాజయానికి సంబంధించిన వివరాలతో భారత రక్షణ రంగ నిపుణుడు ఒకడు రాసిన అద్భుతమైన పుస్తకాన్ని పీపుల్స్ వార్ పార్టీ అప్పటికే సేకరించి అనువదించి పార్టీ మొత్తం క్యాడర్కు పంపించిందని కూడా ఇందులో ఒకరు మెన్షన్ చేశారు. అయితే సమస్య ఏంటంటే పారామిలిటరీ బలగాలతో పోరాడవలసిన దశ వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు గడిచిన ఒక 2-3 ఏళ్లుగా ఏదైతే ఉధృతం అవుతూ వస్తుందో, అంటే చుట్టివేత ప్లస్ అణిచివేత అంటాం మనం. అంటే రౌండప్ చేసి ఏదైతే మొత్తంగా మావోయిస్ట్ పార్టీ బలగాలు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బలగాలను రౌండప్ చేసి అంతమొందించే ప్రక్రియ పారామిలిటరీ బలగాలు ప్రారంభించిన తర్వాత వాళ్ళ సాంకేతిక శక్తి ముందు తమ ఎత్తుగడలు పనిచేయడం లేదని, అట్లాగే ఇస్రో ఉపగ్రహాల దన్నుతో తమ కదలికను సులభంగా పసిగడుతున్నారని దాదాపు 2010 ప్రాంతంలోనే, అంటే 15 ఏళ్ల కిందటే మావోయిస్ట్ పార్టీ గ్రహించినట్లుగా కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి. అయితే బలమైన సైనిక శక్తి ముందు ప్రజా పునాది కోల్పోతున్న మావోయిస్టు పార్టీ ప్రజా పునాదిని కోల్పోతున్న నేపథ్యంలో బలమైన సైనిక శక్తితో పోరాడే విషయంలో అనేక సమస్యలు తలెత్తుతున్నట్లుగా పోస్టులు పెడుతున్నారు. అండ్ పార్టీ ఈ పరిస్థితిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోని కారణంగానే ఈ నష్టాలు జరుగుతున్నట్లుగా కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అందువల్ల అంటే పార్టీ నాయకత్వం, అంటే కేంద్ర కమిటీ కొన్ని నిర్ణయాల విషయంలో తాత్సారం చేయడం వల్ల, వాటిని అమలు చేయడంలో జరిగిన జాప్యం వల్ల ఈ నష్టం జరిగిందని, ఈ పర్టికులర్ పాయింట్ పైనే మొత్తంగా పార్టీ నిలువున చీలిపోయిన ఒక పరిస్థితి ఏర్పడిందని పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, అంటే కేంద్ర కమిటీ సభ్యుడుగా పనిచేసి లొంగిపోయిన చంద్రన్న మీడియాకి చెప్పాడు. అండ్ బలమైన శత్రు బలగాలు, అట్లాగే ఆ శత్రు బలగాలకు సపోర్ట్ చేసే దన్ను, ఇతర ఈ అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి క్రమంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన సాయుధ పోరాటాలను ఏకాకి చేయడంలో అవి సక్సెస్ అయినట్టుగా కూడా ఒక వెర్షన్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 పంథాలు కనిపిస్తున్నాయి. ఒక పంథ టెక్నాలజీ వల్ల పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం అనండి, లేకుంటే భారత సైనిక సంపత్తి ముందు మావోయిస్ట్ పార్టీ సాయుధ సంపత్తి ఎందుకు కొరగాకుండా పోయింది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే భారత సైనిక శక్తి ఎంత ఉన్నప్పటికీ ప్రజా పునాది కనుక బలంగా ఉంటే, పరిస్థితులకు అనుగుణంగా ప్రజా పోరాటాల రూపాలు కనుక మార్చుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా భారత సైనిక శక్తిని కూడా ఉద్యమం నిలువరించగలిగి ఉండేది అనే ఒక అభిప్రాయం ఇంకొక సెక్షన్ నుంచి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.